హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ Skookum Srivyasa. ఈ వీడియోలో ఏంటంటే బర్స్ అప్లికేషన్స్ గురించి చెప్పబోతున్నాను. కొన్ని అప్డేట్స్ జరిగాయి, కొన్ని కామెంట్స్ కూడా జరిగాయి, కొన్ని ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో 6 తర్వాత ఎందుకు చేస్తున్నా అంటే 6 వరకన్నా కనీసం ఏమైనా రిపోర్ట్స్ వస్తాయేమో, ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అన్నట్టు వెయిట్ చేశాను. కానీ 6 అయిపోయింది. ఓకే, సరే. బర్స్లో అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినాక వాళ్ళు ఒక అప్డేట్ ఏంటంటే 10% డిస్కౌంట్ అనేసి పెట్టాడు. 20 నుండే పెట్టాడు అది. ఓకే, 300 చేసేసుకుంటే మనకి సమ్ 10% అడిషనల్గా అనేది యాడ్ అవుతుంది. సో ఇది కాదు మన టాపిక్ మెయిన్, అసలు కథ వేరే ఉంది. సో ఇందులో అప్డేట్ ఏంటంటే వాళ్ళు చేసింది, అంతకుముందు మనకు 1,00,000 రూపీస్ వరకు ఉండేది కదా అప్డేట్. ఇప్పుడు ఏంటంటే 1.8 అంటే 1,80,000 వరకు 1,80,000 ఆప్షన్ కూడా పెట్టాడు అంటే యాడ్ చేసుకోవడానికి. సో అంతకుముందు ఇంకోటి ఏంటంటే ఫ్రీగా చేసుకునే ఆప్షన్ కూడా ఉండేది. ఆ ఆప్షన్ అనేది ఇప్పుడు తీసేశాడు. సో ఫ్రీ మెంబర్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు. సో మినిమం ఇప్పుడైతే 500 పెట్టి రీఛార్జ్ చేసుకుంటేనే గ్రాబింగ్ చేసుకునే అర్హత ఉంటుంది, లేకుంటే లేదు. సో ఇదొక అప్డేట్. రెండోది అప్డేట్ ఏంటంటే మనకి ఇది బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడానికి అన్నట్టు బైండింగ్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. వాళ్ళకి ఏంటంటే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కరెక్ట్గా తెలుసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలా తెలుసుకోవాలంటే, ఒకటి మీ బ్యాంక్ పాస్బుక్లో ఉంటుంది ఫస్ట్ పేజ్లో ఐఎఫ్ఎస్సి కోడ్ అనేసి, అది కరెక్ట్గా ఎంటర్ చేయండి. అంటే కొన్నిట్లలో 0 అనుకుంటాం, లేకుంటే జీరోనా లేకుంటే ఓనా అనేసి కూడా డౌట్ ఉంటుంది దాంట్లో. సో 2 విధాలుగా ట్రై చేయండి అది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకో మెథడ్ ఏంటంటే బ్యాంకుకి వెళ్ళేసేసి ఐఎఫ్ఎస్సి కోడ్ చెప్పమంటే చెప్తారు. మీరు ఏ బ్రాంచ్ అయితే ఉందో ఏరియాలో ఆ బ్రాంచ్. మూడోది ఏంటంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఏంటంటే మీకు ఎస్బీఐ అనేసి కొట్టేసేసి, హెచ్డిఎఫ్సి అనేసి కొట్టేసేసి మీ ఏరియా బ్రాంచ్ నేమ్ అనేది అక్కడ టైప్ చేసేసి ఐఎఫ్ఎస్సి కోడ్ అని టైప్ చేసి సెర్చ్ అని కొట్టేస్తే ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈ 3 వేస్లలో మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలుసుకొని బ్యాంకుని లింక్ చేసుకోవచ్చు. లేదు ఇవేవి కాదు, సింపుల్గా అయిపోవాలనుకుంటే పేటిఎం బ్యాంక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ పేటిఎం అప్లికేషన్లో వెళ్ళేసేసి బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ అనేసి ఎంట్రీ చేస్తే సరిపోతుంది. ఇది బ్యాంక్ని యాడ్ చేసుకునే ప్రాబ్లం ఉన్నది, ఈ సొల్యూషన్ సరిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే మార్నింగ్ నుండి చాలా వరకు వచ్చే మెసేజ్లు దీని మీద, అందుకనే ఈ అప్డేట్ కాదు కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుండి మనకు విత్డ్రావల్కి అనేది ప్రాబ్లం అవుతుంది. చాలా మందికి విత్డ్రావల్ అవ్వలేదు. 100లో 95%, 97% వరకు కాలేవు ఎవరికి. అందరు టెన్షన్ పడిపోతున్నాం. ఎందుకంటే అంతే కదా, మనం అనుకున్న టైంకి రాకపోయేసరికి టెన్షన్ పడుతూనే ఉంటాం ఖచ్చితంగా. సో ఇక్కడ మీరు కూడా అనుకోవచ్చు నాకేమైనా వచ్చాయా అది ఇది అనేసి. సేమ్ మీలాగానే నాది కూడా చూడండి. విత్డ్రావల్ రికార్డులో వెళ్ళేసి చూపిస్తాను. నాకు సక్సెస్ అయ్యిందా, ఇన్ ప్రాసెస్, ఇంకా స్టిల్ ఇన్ ప్రాసెస్. 4,550 రూపాయలు పెట్టాను, ఇంకా ప్రాసెస్లోనే ఉంది. సో మీలాగానే నాకు కూడా ప్రాబ్లం అన్నట్టే. సో ఇంకోటి ఏంటంటే మిగతా వాళ్ళు రిఫర్ చేసేసి పక్క డబ్బులు వస్తున్నాయి అది ఇది అనేసి జాయిన్ చేసుకున్న వాళ్ళందరూ మీ కింద జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఏమైంది అనేసి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా చెప్పండి, ఇష్యూస్ అనేది అయితే నడుస్తున్నది. సో ఇది ఇవాళ క్లియర్ కాలేదు కాబట్టి 6 o'clock వరకు, రేపు క్లియర్ అవ్వచ్చు. మొత్తం క్లియర్ అయితే ఇంకా మంచిది, కానీ క్లియర్ అవుతుందో లేదా అనేది నాకు కూడా చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే దాని కూడా కారణం అనేది చెప్తాను. ఒకవేళ వీడియో లెంత్ అయితే మాత్రము తప్పదు, చూడాల్సిందే. ఎందుకంటే ఇది కామెడీ సీన్లు కాదు, ఏం కాదు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి చూడడానికి అన్నట్టు. ఇది మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కాబట్టి కొద్దిగా టైం, 5 నిమిషాలు 10 నిమిషాల వీడియో టైం వేస్ట్ అయినా సరే మీరు మిస్ చేయకుండా, 1 సెకండ్ కూడా మిస్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా చూడండి. మా అంటే ఏముంది, 5 నిమిషాలు మీకు వేస్ట్ అవుతుంది, కానీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కదా ఫుల్గా. ఓకే, అలానే ఎవరికైతే కావాలనుకుంటానో వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియోని. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ మీకు తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారో లేదో తెలియదు. అలా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ అన్నాను కదా, అసలు నేను సెర్చ్ చేసిన మెసేజ్లలో అంటే సెర్చ్ చేసేసి సమ్ మెసేజెస్ గ్యాదర్ చేశాను, ఇన్ఫర్మేషన్ అవేంటో చూపిస్తాను.
ఫస్ట్ ఏంటంటే చూద్దాం, వెర్ ఈస్ ఓకే ఇది ఏంటంటే ఈ ఫస్ట్ ఒక మెసేజ్ అనేది వైరల్ అవుతుందనుకో, సర్క్యులేట్ అవుతుందనుకోండి, అది ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు. కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో లేదో తెలియదు. అవును చేశారు అనేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నమ్మలేను నేనైతే, నాకైతే రాలేదు. కాబట్టి ఏముందంటే డ్యూ టు సిస్టమ్ రీజన్స్ యువర్ విత్డ్రాల్ స్పెండ్ హ్యాస్ lowered down and the system decide to compensate you tomorrow. When the balance reaches 1 lakh rupees, compensate 10,000 rupees. When the balance reaches 50,000 rupees, compensate 5,000 rupees. When the balance reaches 3,000 rupees, 30,000 రూపీస్, 3,000 విల్ బి కంపెన్సేషన్. అంటే మీనింగ్ ఏంటంటే ఈ రోజు ప్రాబ్లం అయింది కాబట్టి, విత్డ్రాల్ కాలేదు కాబట్టి, రేపు మాత్రం మీకు ఏంటంటే 1,00,000 విత్డ్రాల్ పెట్టుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు అనేది మేము ఎక్స్ట్రా ఇస్తాము. అండ్ 50,000 విత్డ్రా పెట్టుకున్న వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తాము అంటున్నారు. అలానే 30,000కి 3,000 అనేసి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. 1 డేకి డిలేకి ఇంత అమౌంట్ ఇస్తారా అనేది చిన్న డౌటే, ఏమో ఇవ్వచ్చేమో కూడా. సో ఇదొక అప్డేట్. ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం అనేది స్లోగా ఉన్నది, అంటే మార్నింగ్ వచ్చింది ఏంటంటే స్లోగా ఉన్నది, మీరు మధ్యాహ్నం ట్రై చేయండి అనేసి అన్నారు. అది నేను కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ చెప్పుకుంటూనే వచ్చాను. సో మధ్యాహ్నం వెయిట్ చేసినాం, రాలేదు. ఈవినింగ్ 6 o'clock వెయిట్ చేసినాం, రాలేదు. సో ఇది ఒక పాయింట్ అనేది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు డ్యూ టు సిస్టమ్ రీజన్స్ ఈ మెసేజ్ అన్న కదా అది. సో ఇంకొకటి, ఏ యూట్యూబర్ చెప్పనిది ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. యూట్యూబర్ కానీ వేరే వాళ్ళు ఎవరి దగ్గర కానీ, నాకు తెలిసిన అందరికీ ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. నాకు ఎలా దొరికిందంటే అదంతే, నేను ట్రై చేశాను, అసలు ఏంటి కథ అనేది తెలుసుకున్నాను, నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. సో అది కూడా నేను ఖచ్చితంగా చెప్పాను, వాళ్ళు కంపెనీ వాళ్ళే ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినని. బట్ ఏదైతే ఏంటి అది కరెక్టో ఫేకో రాంగో, ఇన్ఫర్మేషన్ కరెక్టో రాంగో కాకపోయినా అని కూడా మీకైతే చెప్తున్నాను. అదేంటంటే ఇదిగోండి, ఇది ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. సో ఫస్ట్ ఇంగ్లీష్లోనే ఉన్నట్టుంది అది. అదేంటంటే చదువుతాను, కావాలనుకుంటే దీనిది ఏంటంటే మీకు చదివిన తర్వాత స్క్రీన్ షాట్ ఇది పెట్టేస్తాను, పిక్ చూసుకోండి, మెల్ల పాస్ చేసేసుకొని. బట్ నేనైతే చదువుతున్నాను. లేటెస్ట్ నోటిఫికేషన్, రీసెంట్లీ దేర్ ఆర్ మెనీ ఫ్రాడులెంట్ వెబ్సైట్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ December 21. The Indian government will conduct a fund inspection of Burse headwaters to ensure the safety of our funds. The check takes 3 to 4 working days, so we need to withdraw the money on Friday. ఇది ఇంగ్లీష్లో ఉంది. అది కంపెనీ వాళ్ళు పంపించారో తెలియదు, ఎంతవరకు నిజమో కూడా నేనైతే షూర్గా చెప్పలేను. బట్ నిజం అనుకుందాము, అబద్ధం అయితే ప్రాబ్లం లేదు, నిజం అనుకుందాము. యాక్చువల్లీ ఏంటి కథ అంటే చాలా వరకు ఇలాంటి వెబ్సైట్లు క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఇండియాలో ఈ 21st నుండి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆర్బీఐ వాళ్ళు ఒక ఇన్స్పెక్షన్ చేస్తున్నారు అన్నట్టు. అది దేని మీద బర్స్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళేసి ఇన్స్పెక్షన్ చేస్తారు. దాని మొత్తం ఆడిట్ అవి ఇవి అన్నీ చెక్ చేయడానికి టైము 3 to 4 days పట్టచ్చు. సో మనకేంటంటే ఫ్రైడే నుండి విత్డ్రాల్ అనేది చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఫ్రైడే అంటే వాళ్ళకి, మనకు కాదు, వాళ్ళకి. ఎందుకంటే ఫ్రైడే 25th కాబట్టి, క్రిస్మస్ కాబట్టి, బ్యాంక్ హాలిడే కాబట్టి మనకు ఛాన్స్ లేదు. సో 25th, 26th, 27th ఈ 3 రోజులు అనేది మనకి ఏంటిది విత్డ్రా కావు, రైట్? సో వాళ్ళకి అవుతుంది. సో ఈ 3 రోజులు వాళ్ళకి ఫ్రైడే నుండి వాళ్ళకే అవుతుంది అంటే మనకి ఏ విధంగా పంపిస్తారు, డబ్బులు పంపించే ఛాన్స్ లేదు ఇప్పట్లో. అంటే ఈరోజు రాలేవు డబ్బులు, రేపు వస్తే రావు అనేది నేను ఒక 20% ఛాన్స్ ఇస్తాను, వస్తుండొచ్చేమో కొన్ని అనేసి. నెక్స్ట్ డే 20% ఛాన్స్, అలా 20% అంటే 3 days అయిపోద్ది. సో వస్తే రావచ్చు, కానీ నేనైతే చాలా వరకు అయితే ఇది నిజమైన మ్యాటర్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ మండే వరకు పేమెంట్ ఉండదు. సో ఎందుకంటే వాళ్ళకి ఫ్రైడే రిలీజ్ అయిపోతాయి కాబట్టి, అంటే వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళ అకౌంట్స్ని, అంటే బర్స్ కంపెనీ వాళ్ళు మనకు మండే నుండి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అమౌంట్స్ మన అకౌంట్లోకి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేయలేకపోతే మేము విత్డ్రా కొట్టుకున్నాను కూడా మనము గ్రాబింగ్ చేసిన అమౌంట్ పోతుంది, మన లెవెల్ తగ్గిపోతుంది. మనకి ఇన్ని రోజులు ఆగాల్సి వస్తే మాత్రం చిన్న ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఒకవేళ మీరు
చిన్న అమౌంట్ రేపు విత్డ్రా పెట్టుకొని చూడండి. గ్రాబింగ్ చేసిన తర్వాత పెట్టిన తర్వాత చిన్న అమౌంట్ అంటే ఇప్పుడు 30,000 50,000 ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. చిన్న అమౌంట్ పెట్టండి, వాళ్ళకి ఎలాగో 3 సార్లు విత్డ్రా చేసుకోవచ్చు డైలీ. వాళ్ళు ఏం చేస్తానంటే ఒక చిన్న అమౌంట్ పెట్టండి, అంటే మీకు వచ్చిన గ్రాబింగ్ అమౌంట్ని పెట్టండి, విత్డ్రాల్ అయ్యిందా ఓకే కంటిన్యూ చేయండి అలా. కానీ అదే హోల్డ్లో ఉందనుకోండి, మిగతా అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ 30,000 40,000 పెట్టినా అని కూడా మీకైతే రావు, కానీ ఆ వ్యాలెట్లోకి వెళ్ళి అయితే కట్ అయిపోతే మీరు అప్పుడు గ్రాబింగ్ చేసినా అని కూడా మళ్ళీ ఎక్కడ పడిపోతారు మీరు, మేబీ 500 పెట్టి ఉంచుతారో 5,000 పెట్టి ఉంచుతారో ఇప్పుడు నాలానే. అప్పుడు ఏమైపోద్ది, ఆ గ్రాబింగ్ సపోజ్ 30,000 పెట్టిన వాళ్ళకి 2,000 రావాల్సినది మీకు 300 400 మాత్రమే వస్తాయి. సో కొద్దిగా ఆలోచించండి, నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పెట్టేది ఉంటే మొత్తం తీసేయాలనుకుంటే మొత్తం తీసేసినా పర్వాలేదు, మొత్తం ఇప్పుడు తీసేసేసి వర్కౌట్ అవుతాయి, మొత్తం తీసే ప్లాన్ ఉంటే తీసేసేసి ఓ 4 రోజులు ఆగేసేసి ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ పెట్టేది ఉంటే స్టడీ అయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. మా అంటే లాస్ అయ్యేది ఎంత అండి, 50,000కి ఓ 9,000 లాస్ అవుతాం, 18% కాబట్టి కట్ అవుతుంది కాబట్టి 41,000 వస్తుంది. అలానే 30,000 వాళ్ళకి 5,400 కట్ అవుతుంది, 24,000 చిల్లర వస్తుంది. అలానే 5,000 వాళ్ళకి 900 4,000 చిల్లర వస్తుంది వాళ్ళకి కూడా. సో అలానే ఉంటుంది కాబట్టి ఈ లాస్ 18% కట్ అయినా పర్వాలేదు అనుకుంటే తీసేసి విత్డ్రాల్ వస్తే సక్సెస్ అయితే మీ అకౌంట్లో పడితే మొత్తం తీసేయడానికి ప్లాన్ వేసుకుంటే ఓకే మంచిదే, ఇంకా మంచిది. వచ్చిన లాభంతో పక్కకు జరుగుతాం, తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కానీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళు మాత్రం ఆగితే బెటర్ ఓ 4 రోజులు. ఎందుకంటే మనకు ఒక పూట రాకపోతేనే చెప్పాలంటే గిలగిల కొట్టుకుంటున్నాము. నెక్స్ట్ వారం రోజులు అంటే ఈ మండే నుండి నెక్స్ట్ మండే వరకు అంటే మనకు నిద్ర కూడా పట్టదు సరిగా. నాకైతే ఇలానే ఉంటుంది అనుకోండి, నాకు కూడా టెన్షన్ ఉంటుంది. అంతే, మిడిల్ క్లాస్ మెంబర్స్ అంతా ఇంతే, ఏదో ఆశపడతాము, ఏదో చేద్దాం అనుకుంటాము, ఏదో జరగడానికి అవుతుంటుంది. ఏంటంటే ఏది జరిగినా మన మంచిగా అనుకొని మూవ్ అవ్వాలి అంతే. అలానే టెన్షన్ పడడం వల్ల ఏం రాదు. నేను ఇంత పొద్దున్న కాదు మధ్యాహ్నం నుండి టెన్షన్ పడుతున్నాను. టెన్షన్ పడడం వల్ల ఏం రాలేదు నాకు, తలనొప్పి తప్ప. సో వాడు ఇచ్చేది ఉంటే ఇచ్చేస్తాడు, మనకు క్లియర్ అయ్యేది ఉంటే క్లియర్ అవుతుంది. క్లియర్ కాలేదంటే మనం ఏం చేయలేము అక్కడ. మనం దూకిందే దీంట్లోకి తెలుసు, ఊబి అని తెలుసు, లోపల పోతే బయటికి ఎప్పుడు వస్తామో తెలియదు, లోపలికి ఎప్పుడు మునిగిపోతామో తెలియదు. బట్ అయినా రిస్క్ తీసుకున్నాం, ఎందుకు మన అవసరాలు కాబట్టి, అలా ఉన్నాయి కాబట్టి. సో అందరూ అంటారు అందరూ ఫేక్ అని మేము ముందే చెప్పినాం కాదు భయ్ మీరు చూడాలని నవ్వుతారు. అదే డబ్బులు సంపాదించుంటే ఇదే విధంగా ఇంకా ఒక నెల రోజులు అబ్బా వాడు సంపాదించుండు కదా అంటారు. అంతే, మంచి జరిగితే అబ్బా అనేసేసి అన్న ఫీలింగ్ పెడతారు, చెడు జరిగిందనుకో నేను చెప్పినా కదా అవ్వాల్సిందే మీకు అనేసేసి అంటారు. సో లోకులు కాకులు పట్టించుకోకు, ఎందుకంటే లాస్ అయినా కూడా మనమే పే చేయాలి. ఎవరి దగ్గర నుండి అప్పు తెచ్చుకుంటే మనమే ఇవ్వాల్సిందే. సో ఈ 3 అప్డేట్లు, ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మాత్రం చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది నన్ను నమ్మి రిజిస్ట్రేషన్ అయ్యారో లేదో తెలియదు, ఏంటంటే ఎవరి అవసరాలు వాళ్ళయ్యే. బట్ నేనైతే ఇంతకుముందు ఏ యాప్లు పెట్టలేదు ఇలాంటి నా వీడియోలలో. ఎందుకు పెట్టాను అంటే అవసరం ఉన్నోళ్ళు ట్రై చేస్తారు, రిస్క్ తీసుకుంటారు, వాళ్ళకి మంచి జరిగితే మంచి జరిగినట్టే. నేను కూడా రిస్క్ తీసుకున్నాను, స్టిల్ అయినా కూడా నాకు కూడా లాస్ వస్తుంది ఒకవేళ పోయినా అని కూడా. సో భరించక తప్పదు అంతే. సో బిజినెస్ అంతే, ఇది ఒక బిజినెస్, పెట్టాము లాస్ అయ్యాము, లేకుంటే లాభం దారుణంగా వస్తుంది లాభం. సో హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే, ఇంకేం టెన్షన్ పడకండి. ఇంకేమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టాలంటే పెట్టండి, నేనైతే ఒకవేళ చూస్తే ఇమీడియట్గా రిప్లై ఇస్తున్నాను. మిస్ అవుతే మాత్రం మళ్ళీ పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే కొద్దిగా ఈ మధ్య ఎక్కువ కామెంట్లు వచ్చేసరికి ఎవరికైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం సారీ. కామెంట్ అయితే నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, బాయ్ చెప్పేయమంటారా? టెన్షన్ పడారు కదా, టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే ఏం వచ్చేది పోయేది లేదు. మీరేమన్నా అంటారు కానీ నేను కూడా మీలాంటి ఏదో యూట్యూబ్ పెట్టుకుని ఏదో పెద్దోనేం కాదు, నేను కూడా కొత్తనే పెట్టుకున్నాను. కొత్త మీన్స్ స్టార్టప్ అంతే, నేను కూడా ట్రై చేస్తున్నాను. సో మీ సపోర్ట్ ఉంటే కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని షేర్ చేయండి, అప్పుడప్పుడు చూడండి. బాగుంటే బాగుందని చెప్పండి కామెంట్లో, బాగాలేకుంటే బాగాలేదని చెప్పండి. ఇంకేమైనా వీడియోస్ చేయమంటే దాని మీద కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అమ్మయ్య నేనైతే అన్నీ చెప్పేసిన. ఏమైనా మిస్ అవుతే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. ఓకే, బాయ్ ఫర్ నౌ.